నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం వడ్డిపల్లె మెయిన్ రోడ్డులో ఇద్దరు వ్యక్తుల అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. పెద్ద పుత్తేడు గ్రామానికి చెందిన కందుర్తి వెంకటేష్, సంగం మండలం రంగారెడ్డి పాలెనికి చెందిన బాల వెంకయ్య అనే వ్యక్తులు వ్యవసాయ కూలీ పనుల నిమిత్తం డీజిల్ తెచ్చుకునేందుకు వెళ్లి మార్గమధ్యంలో అనుమానాస్పదంగా మృతి చెందారు. పరాయి ఊరికి చెందిన యువకులు వడ్డిపాలెం యువతితో అక్రమ సంబంధం కలిగి ఉండడం హత్యలకు కారణంగా భావిస్తున్నారని రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు అనుమానం వ్యక్తం చేశారు. అన్ని విషయాలు దర్యాప్తులో తెలుస్తాయన్నారు. అయితే కుటుంబ సభ్యులు, స్థానికులు ఈ ఘటనను అనుమానాస్పద హత్యలుగా భావిస్తున్నారు. రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టి విచారిస్తున్నారు. ఏ ఊరన్నా? పెద్ద పుత్తేడు. వాళ్ళ అమ్మ 3 సంవత్సరాలు తెచ్చిపోయింది. ఆ బిడ్డ 3 సంవత్సరాలు కూడా తెచ్చిపోతే వాళ్ళ అమ్మమ్మలు దాక్కొని ఇంత బిడ్డను చేసింది. నాయన ఇద్దరు ఆడపిల్ల మగ పిల్లడు అయితే చెల్లెలికి పెళ్లి చేసుకొని 33 ఆ బిడ్డ జరుపుకుంటుండే. పాత మిషన్ గడ్డి కట్టే మిషన్ తెచ్చుకుని నా కాడికి గడ్డి కట్టుకునే బిడ్డ ఆయిల్ అయిపోయింది కదమ్మా, ఆయిల్ తెచ్చుకున్నాను. ఆయిల్ తెచ్చుకుంటానికి పోయారు బిడ్డలు ఇద్దరు. వాడు మా చెల్లెలు కొడుకు 8 గంటలకి ఇంట్లోంచి పోయారు. 8:30 కల్లా నుంచి బయటకు వచ్చున్నాను. సీసీ కెమెరాలో ఉందయ్యా. అప్పుడు దాకా ఆయిల్కి పోయిన అనుకోలేదయ్యా. నేను ఎండ ఉండలే అనుకున్నానయ్యా. వచ్చే 4 గంటలకు తెలిసింది మాకు. సీసీ కెమెరాలో చూసి చెప్పిండ్రయ్యా. తెల్లారులు ఎత్తుకుంటానే ఉన్నాం. ఆ బుచ్చిలో తిరణాలు అయితే అక్కడ పోయింది అనుకున్నానయ్యా. ఫోన్లు మాగుతానే ఉన్నాయి. ఫోన్లు ఎత్తలేదయ్యా. ఓడు ఎత్తకపోయినా నా కొడుకు ఈ పిల్లడు ఊరికి ఎత్తదురయ్యా. ఓడుగాడు ఎత్తలా ఫోన్. అందుకు భయం వేసి తిప్పినానయ్యా మనుషుల్ని. అనుమానం ఎందుకు లేకుండా ఉందయ్యా? ఉంది. వెంకయ్య నా బట్ట ఓడు బతల కట్టంతా మొత్తం బతలు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నా కొడుకు చేసింది ఈ పని. వాళ్ళు రెచ్చగొట్టి వాళ్ళు సాయం చేయించారు. అది వాడికి మాకు డబ్బు ఉంది, మమ్మల్ని ఏం చేయలేరు పోలీసులు, కానీ మేము డబ్బు పెడతాము అనే ధీమా ఉంది వాడికి. వరికోత మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఆయిల్ కొట్టించుకున్న తర్వాత రిటర్న్ అవుతున్న క్రమంలో వాళ్ళు పెద్దపుత్తేడు వెళ్ళే గ్రామం వెళ్తూ గండవరం గ్రామ అవుట్స్కట్స్లో రోడ్డు పక్కనే పొలాల పక్కనే మృతదేహాలతో పడి ఉన్నారు. ఉదయం వాళ్ళ ఫాదరు వాళ్ళ కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వచ్చే క్రమంలో గండవరం సంబంధించిన ఒక వ్యక్తి రోడ్డు మార్జిన్లో ఇద్దరు పడిపోయి ఉన్నారని చెప్తే ఇక్కడికి వచ్చి చూశారు. వాళ్ళ ఫాదర్ వాళ్ళ కజిన్స్ మొత్తం చూసి రక్తం మడుగులో చనిపోయి ఉన్నారని చెప్పి నోటీస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని మీద మా ఇన్స్పెక్టర్ కొడవలూరు ఇన్స్పెక్టర్ గారు, దుర్గాప్రసాద్ గారు, వాళ్ళ టీము, అలానే అదర్ ఇన్స్పెక్టర్స్ అందరినీ ఇక్కడికి వచ్చాము. క్లూస్ టీము బ్లాక్ స్క్వాడ్తో వచ్చినాము. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా అడిషనల్ ఎస్పీ చౌజన్య మేడం గారు, మేము అందరం ఈ క్లూస్ టీం ద్వారా సమాచారాన్ని సేకరిస్తాము. ఫిజికల్ క్లూస్ కలెక్ట్ చేస్తున్నాము. దీంట్లో ప్రాథమికంగా వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది ఏంటంటే, ఈ వెంకటేష్ అనే అబ్బాయికి గతంలో ఆ ఊరికి చెందిన ఒక వివాహితతోటి పరిచయం ఉన్నది అనే దాని మీద అనుమానంతో ఆ అమ్మాయి తాలూకా వ్యక్తి ఒక అతను నిన్న గ్రామంలో అతన్ని అటకాయించి బెదిరించడం జరిగింది. దాని నిమిత్తం వాళ్ళ ఫాదరు అతనితోటి డిసిజీ వెంకటేష్ ఫాదరు దయచేసి మా అబ్బాయి జోలికి రావద్దు అని ఉంటే మేము మాట్లాడతాము, మందలించుకుంటామని చెప్పారు. దాని పర్యవసానంగానే ఈ హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి ప్రాథమికంగా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. ఇప్పుడే రిపోర్ట్ తీసుకుంటున్నాము. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తులో మనకి వాస్తవాలు తెలుస్తాయి. బీర్ బాటిల్ ఒకటి, బ్రోకెన్ బీట్ బాటిల్ ఒకటి, అన్బ్రోకెన్ బీర్ బాటిల్ ఉంది. దాని మీద లేబుల్ అవి ఉన్నాయి, కానీ మనం డిపార్ట్మెంట్ ద్వారా వెరిఫై చేస్తే అది కొంచెం క్లూలెస్ లాగా ఉంది. సిడిఆర్ ద్వారా, అలానే మన సీసీటీవీ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా దీంట్లో ఐ విట్నెస్ ప్రజెంట్ అయితే ఎవరు చూసినట్టుగా ఇప్పుడు ప్రాథమికంగా చెప్పలేదు. అదే ఎవరైనా చూసారా, వీళ్ళని ఫాలో అయ్యారా, పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఎవరైనా ఫాలో అయ్యారా, రోడ్లో ఎన్ రూట్లో ఎక్కడైనా ఫాలో అయ్యారా, ఆ ఫుటేజ్ ద్వారాను ఐ విట్నెస్ ద్వారా మనకు సమాచారం తెలియాల్సింది. ఇన్వెస్టిగేషన్లో పూర్తి వాస్తవాలు తెలుస్తాయి. విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియెంట్ ఫీచర్స్: కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్, మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్. విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి. Please subscribe to N3 TV.